ప్రవీణ్ పగడాల అన్న ఎప్పుడు అనేవాడంట ఆయన పెద్ద పెద్దతో, నా ప్రాణానికి ప్రమాదం ఉందని ఎన్నిసార్లు చెప్తున్నా క్రైస్తవులు ఏకం కావట్లా, నేను చచ్చిపోతే అన్నా వీళ్ళలో యూనిటీ వస్తుందేమో అనేవాడు. భూమి మీద బ్రతుకున్నంత కాలం ప్రవీణ్ పగడాల చేయలేని పని ఆయన మరణం తర్వాత జరిగింది. ఈ టైంలో నేను మాట చెప్తా, ప్రశాంత్ అన్న ఎవరెవరు యూట్యూబ్ వేదికల మీద నేను అజయ్ బాబు కోసం ఫినిష్ చేశానంటాడు ఒక పెద్ద లాయర్, అజయ్ బాబు అన్న నేనే వాదిస్తున్నాను అంటాడు ఇంకొక లాయర్, అజయ్ బాబు కోసం కొట్లాడుతున్నా నేను అంటారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఎంతో ములాఖత్ కాదు. అంతరాత్రి లేక అపరాత్రి లేక నా కోసం కొట్లాడింది అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్స్ ఇక్కడ ఉంటారు, ప్రశాంత్ గారు, కిరణ్ గారు, ప్రశాంత్ అక్క, జ్యోతక్క, నలుగురు మాత్రమే నా కోసం కొట్లాడు. మీకు తెలుసా, రే మీ వాడు బలిసి కొట్టుకుంటున్నాడు, మా దేవి దేవత గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పినటువంటి సిఐ తెల్లారి నన్ను ఏమన్నాడో తెలుసా, నా చేతులు పట్టుకొని మీ లాయర్ గారిని దయచేసి కోర్టులో నా మీద కేసు అయ్యిందని చెప్పండి, అజయ్ బాబు అరెస్ట్ చేశారని తెలిసి హైదరాబాద్ లో 500 మంది వచ్చుకుంటున్నారు స్టేషన్ ముందు అందరనుకుంటున్నారు. జూలు వదిలే సింహాల నిద్రలో ఉన్నాయి ఎన్ని రోజులు. కోతులు తిరిగినాయి పక్కన, కుక్కలు తిరిగినాయి పక్కన, ఎన్నికలు తిరిగినాయి పక్కన, బంధులు తిరిగినాయి, ఎందుకంటే నిద్రపోతున్నాయి. ఇప్పుడు లేచినాయి ఆ సింహాలు, క్రైస్తవ సింహాలు నిద్ర లేచినాయి. అవి పడుతూనే ఉంటే పొడిచి లేపారు, తోక నరికారు, మెడ నరికారు, జుట్టు నరికారు, నీకు దిక్కులే లేదు లే అన్నారు. లేచినాయి క్రైస్తవ సింహాలు. ఏమైతుంది మహా అయితే ఇంకొక 6 రోజులు చేయలేదు, ఇంకొక 10 రోజులు అడిషనల్ గా. ఈసారి వాళ్ళ చుట్టంతా తీసుకుని గుడి చేస్తున్నారు. తప్పే ఉంది, యేసుక్రీస్తు ప్రభు కోసం పౌలు తలనీళ్ళు ఇచ్చాడు. నేను కూడా గుండు కొట్టించుకోవడానికి ఈసారి అరగుండు కొట్టండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇట్లా తీయొద్దు, ఇట్లా తీస్తే బాగోదు. ఇలా కొంచెం అరగుండు ఇలా కొడితే అప్పుడు కానీ బాగుంటుంది. నాకు జరిగిన అవమానం కాదు ఇది, యావత్ క్రైస్తవ సమాజానికి జరిగిన అవమానం ఇది. మా ఆవిడ ప్రభుత్వం చూస్తాం పిచ్చి మొహం, ఎప్పుడు నాతో అంటుంది, నీకెందుకయ్యా, నీకెందుకు, చిన్నపిల్లలు గుండె పగిలి చచ్చిపోతేమనుకున్నాను. నన్ను అరెస్ట్ చేశారు. ఎలాగో తెలుసా, ఇంటి ముందు ఏదో దొంగల పడ్డట్లుగా ఉరుకొచ్చాను. వాళ్ళు పోలీసులు నమ్మడానికి నాకు ఏ ఆధారం లేదు. ఒక్కొక్కరు 3 కోట్లు పెట్టుకుంటాడు. నేను చెప్తున్నాను నమ్మండి, వాళ్ళు వేరే సంఘాల కార్యకర్తల నన్ను చంపుతానని బెదిరించారు. అప్పటికే నేను ఖమ్మంలో కేసు పెట్టాను, 5 మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది. నా పోలీసులు రక్షణ కల్పిస్తాను అని నేను పోలీస్ స్టేషన్ లో నా ప్రాణానికి హానుందని కేసు పెడితే పోలీసులే నన్ను తీసుకెళ్ళారు. అనుకుంటున్నాను, జన్మంటూ ఒక తల్లి చెప్పిన మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఏంటో తెలుసా, నా బిడ్డని కష్టపడైనా పోలీస్ ఆఫీసర్ చేయాలనుకున్నాను, కానీ అడుక్కోని తినమనైనా చెప్తారు, కానీ పోలీస్ జాబ్కు మాత్రం వెళ్ళొద్దని చెప్తాను అని చెప్పి ఒక పిల్ల నాకు స్టేట్మెంట్ పెట్టింది, ఒక తల్లి నాకు రాసి పెట్టింది. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, న్యాయం జరిగిందని మీ దగ్గరికి వచ్చే మా మీద మీరు ప్రతాపం చూపెడితే మేము ఎక్కడికి వెళ్ళాలి. మాకు సాయం చేసేది ఎవరు? పోలీసుల విషయం గురించి ఆలోచించాలి.